తెలంగాణలో జీఎస్టీ స్లాబులు తగ్గడంతో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు పండగ సీజన్ కలిసి రావడంతో వాహనాలు జోరుగా అమ్ముడుపోతున్నాయి. పెరిగిన వాహనాల అమ్మకాలపై ప్రత్యేక కథనం. వాహనాలపై గతంలో 28% జీఎస్టీ అమలయ్యేది. వాటికి సెస్ కూడా తోడు కావడంతో వాహనాల ధరలు భారీగా పెరిగి వాటిని కొనడం ప్రజలకు తలకు మించిన భారంగా ఉండేది. అయితే తాజాగా జీఎస్టీ ధరలను తగ్గించే క్రమంలో వాహనాలపై ఉన్న జీఎస్టీని 28% నుండి 18%కి తగ్గించారు. 10% జీఎస్టీ తగ్గడానికి తోడు సెస్ను పూర్తిగా రద్దు చేయడంతో వాహనాల ధరలు భారీగా దిగివచ్చాయి. దీంతో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి. దసరా పండుగ సీజన్ కూడా తోడు కావడంతో నల్గొండ జిల్లాలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పాత జీఎస్టీ అమలైనప్పటితో పోలిస్తే కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత కార్ల అమ్మకాలు 24 రెట్లు పెరిగాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 7.6 రెట్లు పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పండగ సీజన్లో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు పెరగడం, రుణాలు సులభంగా మంజూరవుతుండడం వల్ల ఈ వృద్ధికి కారణమవుతోంది. జీఎస్టీ స్లాబులు తగ్గించడంతో వాహన కొనుగోలుపై పన్ను భారం తగ్గిందని, ఇది వాహన అమ్మకాలను పెంచిందని కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. జీఎస్టీ తగ్గింపు ముఖ్యంగా కార్లపై అధిక ప్రభావాన్ని చూపింది. సెప్టెంబర్ 2025లో అమ్మకాలు 24 రెట్లు పెరిగాయని నివేదికలు సూచిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగి 7% వృద్ధి నమోదైంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు పెరుగుతున్నాయి. పండగ సీజన్కు తోడు జీఎస్టీ తగ్గింపుతో వాహనాల ధరలు తగ్గడంతో పాటు సులభంగా రుణాలు లభిస్తుండడం వల్ల వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.